వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నంద్యాల జిల్లా నివాస్ న్యూస్. నంద్యాలలో ఏపీ న్యాయ బస్సు యాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపిన నంద్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో నంద్యాలకు వచ్చిన ఏపీ న్యాయ బస్సు యాత్ర కార్యక్రమం విజయవంతమైనందుకు సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయానందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల మోహన్ రావు, చింతలయ్య, సిపిఎం నాయకులు న్యాయవాది ప్రసాద్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఊహించని దానికంటే అశేషంగా ప్రజలు పాల్గొనటమే కాకుండా మిత్రపక్షాల నాయకులు అందరూ ఏకమై న్యాయ బస్సు యాత్రను విజయవంతం చేయడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులు సహకారం అందించడం వల్లనే కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. ముఖ్యంగా ఆదివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎంత అనుకూలంగా ఉన్నారో తెలిసిపోయిందని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉన్నదో తెలిసిపోయిందని తెలిపారు. ముఖ్యంగా మహిళలు వైఎస్ షర్మిలమ్మ వస్తుందని రాత్రి వరకు వేచి ఉండటం ఎంతో గర్వించదగ్గ విషయమని సూచించారు. ప్రస్తుతం అధిక అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఊడగింపు. మీ కుటుంబాన్ని మోసం భుజాల మీద మా ప్రాంత ప్రజలకు మీరు ఏం చేశారు? ఇంతవరకు ఏమి చేసింది లేదు. మేము మీకు భిక్ష పెట్టాం, ఓటేసి భిక్ష పెట్టి మేము సేవ చేశాం మీకు. మీరు మాకేం సేవ చేయలేదు. అవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకుని నంద్యాల ప్రాంత ప్రజలు ఖచ్చితంగా రేపు ఓటుతో బుద్ధి చెప్పబోతున్నారు శిల్పా ఫ్యామిలీకి. ఎందుకంటే జనాలకు చూసి విసిగెత్తిపోయినారు. ఇదే మీడియా మిత్రులారా, మిమ్మల్ని అడుగుతున్నాను, మన జరిగిన ఎన్నో కార్యక్రమాల్లో మనం అడిగిన ప్రశ్నలకు ఒకదానికన్నా సమాధానం చెప్పినారా వాళ్ళు? మున్సిపాలిటీలో ఎన్ని అవకతవకలు, మున్సిపాలిటీ సొంతము మీ అయ్యా జాగిర్ అన్నట్టు వాడుతున్నారు మున్సిపాలిటీని. నంద్యాల ప్రాంత ప్రజలేమో ట్యాక్సుల మీద ట్యాక్సులు, ఎక్స్ట్రా ట్యాక్సులు వేసి నంద్యాల ప్రాంత ప్రజలు కట్టడము, దాంట్లో మీ ఇంట్లో పనిచేసే తోళ్లకు, మీ కూలీలకు, ఇళ్లలో పనిచేసే తోళ్లకు మున్సిపాలిటీ నుంచి జీతాలు ఇప్పించడము. మరి మీరు గొప్పోళ్ళు, మీరు అన్ని వేల కోట్లు ఉన్నోళ్ళు, మరి నంద్యాల మున్సిపాలిటీ నుంచి ఎందుకు జీతాలు ఇప్పిస్తున్నారు? దానికి ఇంతవరకు సమాధానమే చెప్పకపోతే మీరు. ఇదే మీడియా ముఖంగానే కదా నేను అడిగాను. ఈ రోజు వరకు మేము రైట్ టు ఇన్ఫర్మేషన్. వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సూర్యాపేట జిల్లాలో లారీ క్రిందికి దూసుకెళ్ల కారు, 2 మృతి. సూర్యాపేట జిల్లా నివాస్ న్యూస్, ఏప్రిల్ 22, సూర్యాపేట జిల్లాలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా మునగాల ముకుందాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీ వెనుక భాగం క్రిందికి కారు దూసుకెళ్లడంతో ఈ సంఘటనలో అక్కడికక్కడే 2 మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ప్రజాప్రతినిధులు, అధికారులు, నివాస్ న్యూస్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, రిపోర్టర్లు, ప్రేక్షకులు, సన్నిహితులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. రామభక్తుడైన పవనసుతుని ఆశీస్సులు మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. మీ ప్రకాష్ జాదవ్, నివాస్ న్యూస్ చైర్మన్.